అందరికీ నమస్కారం అండి. ఈవేళ మచ్చిపూస రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకునండి. దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని దాంట్లో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు ఇవన్నీ వేసుకుని బాగా వేగనివ్వాలండి. వేగాక దాంట్లో కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు వేసండి బాగా వేగనివ్వాలి. వేగాక దాంట్లో టమాటా ముక్కలు, ఒక టమాటా సరిపోద్ది, టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసండి బాగా వేగనివ్వాలి. వేగాక మనం ముందుగా ఏం చేస్తానంటే ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకునండి. మొత్తం మసాలా అంతా పెట్టి అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు అన్నీ పెట్టి ఒక అరగంట నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ వేగాక ఈ మనం నానబెట్టిన చికెన్ని దీంట్లో వేయాలండి. వేసాక అది బాగా మగ్గాలి. మగ్గాకను నేను ఒక గ్లాసు బిర్యానీ రైస్ తీసుకున్నాను. గ్లాసు బిర్యానీ రైస్ కనంటే గ్లాసున్నర వాటర్ వేసి అది బాగా మరగనివ్వాలి. మరిగాక దాంట్లో వేసిన చికెన్ ముక్కలు ఉంటాయి కదా, ఆ చికెన్ ముక్కలు తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసండి మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా, ఆ రైస్ దాంట్లో వేసి మనం మూత పెట్టాలి. మూత పెట్టాక అది మొత్తం 3 వంతులు ఉడుకుద్దండి. 3 వంతులు ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటర్లో, అవి తీసుకునండి వెళ్ళగా ఆయిల్లో వేయించాలన్నమాట. ఆయిల్లో వేయించి పైన కొద్ది గరం మసాలా ఇవన్నీ వేసండి మనం ప్రక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని మరలా మనం అలానే మనకి మొత్తం చికెన్ అంతా అలా వేయించాలన్నమాట. అదిగో అలాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించాలి. వేయించాక ఈలోగా చికెన్ కూడా వేగిపోద్ది. మన బిర్యానీ రైస్ కూడా అయిపోయిందండి. అయిపోయి దాంట్లో కొద్ది కొత్తిమీర వేసుకునండి పైన ఈ మనం వేయించిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా పైన గార్నిష్ చేయాలండి. చేసి దాన్ని ఒక పావు గంట అలా ఉంచితే మొత్తం అంతా మగ్గిపోద్ది అనమాట. మగ్గిపోయాక తర్వాత దాన్ని మనం తీసుకునండి సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది అరబిక్ వంట. మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చండి. ఇది అన్నీ మనకి దొరికే దినుసులే కాబట్టి మనం ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. తర్వాత మన ఉల్లిపాయలు, నిమ్మ చెక్క ఇవన్నీ పెట్టుకుని గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్.